నమస్తే అండి. ఈరోజు మీకు ఒక ఆలయం చూపిస్తాను. చాలామంది ఈ ఆలయం వెళ్ళుండ్రండి. ఎందుకంటున్నానంటే శనీశ్వరుడు ఆలయం అండి. శనీశ్వరుడు ఆలయం అనగానే అందరికీ ముందుగా గుర్తుంచేది చెన్నై, సింగపూర్. బట్ నేను చూపించేది మాత్రం మందపల్లి అండి. ఇది రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియకపోవచ్చండి ఈ ఆలయం. ఈ ఆలయాన్ని మేము ఒక 3-4 టైమ్స్ విజిట్ చేసామండి. చాలా బాగుంటుంది ఆలయం. స్టార్టింగ్లోని కార్ పార్కింగ్, అలానే ఇక్కడ అన్నదానం ఒక సైడు, అలానే గోశాల. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తామండి. అంటే కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక దారి ఉంటుంది, అలానే ఫ్రంట్ నుంచి ఇంకో దారి ఉంటుందండి. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వడమేనండి. ఇక్కడ మనకు చాలా ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ శనీశ్వరుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుందండి. ఆ స్వామిని మందేశ్వర స్వామి అని, శనీశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామి అండి. ఇక్కడ అలానే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. స్వామివారికి నువ్వుల నూనెతో మనమే స్వయంగా అభిషేకం చేయించండి. ఇక్కడ శనివారం దర్శించుకుంటే మంచిదంటారండి. అలాగే శని త్రయోదశి రోజు అలా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు కార్తీక మాసం మొదటి శనివారం అండి. ఆ రోజు చవితి కూడా. జనం ఎక్కువగానే ఉన్నారు. అంటే మేము వచ్చిన టైంలో కొంచెం ఖాళీగా ఉంది, బట్ ఎక్కువగానే ఉన్నారంటండి ఆ రోజు. మేము వెళ్ళేటప్పటికి టైం 11 అయిందనమాట. భక్తులు బాగున్నారండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేణుగోపాల స్వామిని దర్శించుకోవాలి. ఇది ఆలయం బ్యాక్ సైడ్ అండి. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి. మాకు దర్శనం ఒక 1/2 అవర్లో అయిపోయిందనమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడే అన్నప్రసాదం స్వీకరించి మేము బయలుదేరామండి. అనుకోకుండా వచ్చాము ఈ ఆలయానికి. మాత్రం బాగా జరిగిందండి. అలానే ఇక్కడ పూజలు అవి నిర్వహిస్తున్నారండి. ఏమైనా దోషాలున్నా అలా పూజలు అవి జరిపిస్తూ ఉంటారంట. అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇటు నుంచి వస్తుందండి. ఓం శనైశ్వరాయ నమః.